హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? పిల్లలు, ఈ వీక్కి ఒక స్పెషల్ ఉంది కదా? అదేంటి పిల్లలు? టీచర్స్ డే. ఒక ఊరిలో ఒక స్కూల్ ఉంది పిల్లలు. ఆ స్కూల్లో ఒక ఇంగ్లీష్ టీచర్ ఉంది. ఆ టీచర్ పేరు జాస్మిన్. జాస్మిన్ టీచర్ స్కూల్లో పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఆడుకుంటూ వాళ్ళని ఆడిస్తూ అట్ ది సేమ్ టైం లెసన్స్ కూడా జాగ్రత్తగా నేర్పుతూ ఉండేది పిల్లలు. జాస్మిన్ టీచర్ వాళ్ళ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్కి చెప్పింది, స్పెల్లింగ్స్ ఇస్తాను, అవన్నీ మీరు చూడకుండా రేపు రాయాలి, ఓకేనా అని చెప్పింది పిల్లలు. ఆ తర్వాత నెక్స్ట్ రోజు అందరూ ఎగ్జామ్ రాయడానికి రెడీ అయిపోయారు. ఆ క్లాస్లో ఒక బాబు ఉన్నాడు. అతని పేరు శామీ. శామీకి స్పెల్లింగ్ టెస్ట్ పెడితే చాలు టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎగ్జామ్ రోజు టీచర్ అందరికీ వర్డ్స్ చెప్తుంది. నేను ఇప్పుడు ఒక వర్డ్ చెప్తాను, మీరందరూ కూడా దాన్ని స్పెల్లింగ్ రాయాలి అని చెప్తుంది. అందరూ సీరియస్గా రాసేస్తున్నారు. బ్యూటిఫుల్ అనే వర్డ్ యొక్క స్పెల్లింగ్ రాయండి అని చెప్పింది పిల్లలు. అందరూ రాస్తున్నారు కానీ శామీ మాత్రం బ్యూటిఫుల్ ఏం రాయాలి అని అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు పిల్లలు. టీచర్ కళ్ళు ఎందుకో శామీ మీద పడ్డాయి. శామీ అనుకున్నాడు, చచ్చాన్రా బాబోయ్, టీచర్ నా ముఖమే చూస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి, నాకేమో రావట్లేదు. బ్యూటిఫుల్ ఇంత పెద్దగా ఉంది, దీన్ని ఎట్లా రాయాలబ్బా? చిన్న చిన్నవంటే రాయొచ్చు, క్యాట్ అంటే, కౌ అంటే, డాగ్ అంటే రాయొచ్చు, కానీ బ్యూటిఫుల్ అమ్మో నేను రాయలేకపోతున్నాను అని అలాగే ఆలోచిస్తూ కిందికి చూస్తుంటే టీచర్ దగ్గరకు వచ్చింది. హే శామీ, వాట్ హ్యాపెండ్? ఏమైంది, రాయట్లేదు? కమాన్ రైట్ ఇట్ డౌన్ అనింది పిల్లలు. శామీకి ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతూ, టీచర్ నాకు అస్సలు రావట్లేదు అని అన్నాడు పిల్లలు. అప్పుడు ఆ టీచర్ అనింది, శామీ డోంట్ వరీ, కొన్ని హార్డ్ వర్డ్స్ చాలా కష్టంగా అనిపించినా కొంచెం ట్రై చేయి, వాటిని బ్రేక్ చేసి ట్రై చేయి ఒకసారి. చూడు, మీ మమ్మీ ఇంట్లో నువ్వు ఏదైనా మంచి పని చేసావనుకో, నువ్వు చేసిన పని ఎలా ఉందని చెప్తుంది అని అంటే, అప్పుడు శామీ ఆలోచించి ముఖమంతా సాడ్గా పెట్టుకొని, ఎస్ టీచర్, మా మమ్మీ చెప్తుండేది, నాన్న శామీ అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయిరా, అయినప్పటికీ నువ్వు చాలా బ్యూటిఫుల్గా చేస్తావు అని మా మమ్మీ చెప్తుంది టీచర్. కానీ నాకు మా మమ్మీ గుర్తొస్తుంది టీచర్ అని చాలా బాధపడుతూ తల కింద పెట్టుకున్నాడు పిల్లలు. ఏం కాదు, డోంట్ వరీ, నువ్వు ఖచ్చితంగా రాయగలవు, మళ్ళీ ట్రై చేయి, మెల్లగా ట్రై చేయి అని చెప్పినప్పుడు, సరే బ్యూటిఫుల్, ఓకే ట్రై చేస్తానని చెప్పి మెల్లగా రాయటం మొదలుపెట్టాడు. టీచర్ అనుకున్నంత కరెక్ట్ స్పెల్లింగ్ రాయలేకపోయినా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా టీచర్ శామీని అప్రిషియేట్ చేస్తూ, వెరీ గుడ్ శామీ, నువ్వు చాలా బాగా రాసావు, చిన్న చిన్న పొరపాట్లు వచ్చాయి బట్ స్టిల్ బ్యూటిఫుల్గా చేసావు, వెరీ గుడ్ అని అప్రిషియేట్ చేసింది. ఎప్పుడైతే టీచర్ బాగా చేసావు, వెల్ డన్ అనిందో శామీకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది పిల్లలు. ఇంకా మెల్లమెల్లగా చదవటం మొదలుపెట్టాడు. ఎస్, నేను అంత బాగా చేస్తానా? ఫ్రెండ్స్కి చెప్తున్నాడు, ఈరోజు టీచర్ ఏమనిందో తెలుసా? సూపర్ శామీ అనింది. కడుపు నిండిపోయింది టీచర్ చెప్పిన మాటకి. ఇంకా ఆ మాట తీసుకొని శామీ చాలా బలం తెచ్చుకొని మెల్లమెల్లగా చదువు మీద ఇంట్రెస్ట్ పెంచుకొని చదవటం మొదలుపెట్టాడు. నన్ను టీచర్ వెల్ డన్ అనింది కాబట్టి నేను ఇంకా బాగా చేస్తాను, నేను ఇంకా బాగా చదువుతానని శామీ ఇంకా బాగా చేయటం మొదలుపెట్టాడు. శామీ ఇంప్రూవ్ అవ్వటం చూసి జాస్మిన్ టీచర్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది పిల్లలు. ఒకరోజు టీచర్ క్లాస్లో ఉన్న పిల్లలందరికీ చెప్పింది, చిల్డ్రన్, ఈరోజు నేను మీకు ఒక కాంపిటీషన్ పెడుతున్నా, మీకు ఇష్టమైన వర్డ్ మీద ఒక పారాగ్రాఫ్ రాయండి అని చెప్పింది పిల్లలు. ఈసారి వెనక్కి తిరగకుండా స్పీడ్గా రాయడం మొదలుపెట్టేశాడు పిల్లలు. బ్యూటిఫుల్ వర్డ్ ద్వారానే నా లైఫ్ చాలా మారిపోయింది. ఇంతకుముందు నేను క్లాస్లో పెద్ద మొద్దులాగా ఉండేవాడిని, కానీ ఎప్పుడైతే టీచర్ నన్ను ఎంకరేజ్ చేసిందో బ్యూటిఫుల్ అనే వర్డ్ నాకు చాలా విలువనిచ్చింది అని చెప్పి ఆ బ్యూటిఫుల్ అనే వర్డ్ మీద ఒక పారాగ్రాఫ్ రాసి టీచర్కి ఇచ్చాడు పిల్లలు. ఈసారి శామీ పర్ఫెక్ట్గా రాశాడు పిల్లలు. అది చూసి టీచర్ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. ఆ రోజు టీచర్ పేపర్స్ అన్ని కరెక్షన్ చేస్తున్నప్పుడు శామీ పేపర్ వచ్చింది పిల్లలు. ఆ పేపర్ చూడగానే టీచర్ అనుకున్నట్లుగానే శామీ బ్యూటిఫుల్ అని రాశాడు పిల్లలు. ఈ బ్యూటిఫుల్ అనే వర్డ్ నా లైఫ్నే మార్చేసింది. సో మై ఫేవరెట్ వర్డ్ ఈజ్
ద బ్యూటిఫుల్ అని పెట్టాడు పిల్లలు. టీచర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి శామీ యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్ అని రాసింది పిల్లలు. గ్రేట్ కదా పిల్లలు. ఆ ఒక్క వర్డ్ శామీ లైఫ్ని ఎంత మార్చేసిందో కదా. ఎంత డల్ స్టూడెంట్గా ఉన్న శామీ ఇప్పుడు క్లాస్లో క్లెవర్ అయిపోయాడు. కారణం ఏంటంటే ఆ ఒక్క ఎంకరేజింగ్ వర్డ్. కొన్నిసార్లు టీచర్స్ మనల్ని వెరీ గుడ్ కమాన్ గో అహెడ్ అని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ఆ మాటలకి ఎంత ధైర్యం వచ్చి ఇంటికి వచ్చి మమ్మీకి చెప్తారు, మమ్మీ ఈరోజు టీచర్ నన్ను వెరీ గుడ్ అనింది తెలుసా, ఈరోజు టీచర్ నాకు స్టార్ పెట్టింది తెలుసా మమ్మీ అని కొంతమంది స్టార్స్ చూపిస్తారు. ఈరోజు నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. జాస్మిన్ టీచర్ శామీ లైఫ్లో వన్ ఎంకరేజింగ్ వర్డ్ ఇచ్చినందుకు ఈరోజు శామీ అ గ్రేట్ పర్సన్గా మార్చబడ్డాడు. చెల్లి తమ్ముడు, మీ స్కూల్లో కూడా మీ టీచర్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు తప్పకుండా ఆ గొప్ప అవకాశాన్ని మీ జీవితాన్ని ఇంకా బెటర్గా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకి నేర్పించే వాళ్ళు ఉంటేనే కదా మనం నేర్చుకుంటాం. అమ్మ ఇంట్లో మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది, డాడీ కూడా మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంటాడు. అలాగే స్కూల్లో టీచర్స్ కానీ సండే స్కూల్ టీచర్స్ కానీ మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దేవుడు మన లైఫ్లో టీచింగ్ చేయడానికి కొంతమందిని గిఫ్ట్గా ఇచ్చాడు. అలాంటి వారిని బట్టి మనం ఎప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. పిల్లలు, జాస్మిన్ టీచర్ని చూసారా? శామీని ఒక బెటర్ పర్సన్గా తయారు చేయడానికి చక్కటి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది కదా. వీడు ఇంతే, వీడికి ఏమీ రాదు, వీడిని వదిలేద్దాం అని టీచర్ అనుకొని ఉంటే శామీ ఎప్పుడు డల్లర్గానే ఉండేవాడు. టీచర్లు అనుకున్నంత స్థాయిలో మనం రాకపోయినా, మనకి రావాల్సినన్ని మార్కులు రాకపోయినా టీచర్లు మనల్ని ప్రేమించి క్షమించి మరొక ఛాన్స్ ఇచ్చి ఈసారి నువ్వు బాగా చదవాలి ఓకేనా, నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేయొద్దు అని మనకి చెబుతూ ఇంకా బెటర్గా ఉండాలని ఎంకరేజ్ చేస్తుంటారు. కాబట్టి టీచర్స్ని బట్టి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలి ఓకేనా. పిల్లలు, బైబిల్ గ్రంథంలో దేవుడు ఇర్మియా అనే ఒక ప్రవక్తని పిలిచి, ఇర్మియా కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. పిల్లలు, కుమ్మరివాడు అంటే తెలుసా? అంటే పాట్స్ ఎవరైతే తయారు చేస్తారో అతని ఇంటికి దేవుడు వెళ్ళమంటాడు. అలా దేవుని మాటకు లోబడి ఇర్మియా అంకుల్ కుమ్మరివాని ఇంటికి వెళ్ళినప్పుడు కుమ్మరివాడు ఒక మట్టి ముద్దను తీసుకొని ఆ పాటరీ వీల్ మీద పెట్టి, అంటే సారి మీద పెట్టి దాన్ని 2 చేతులతో దాన్ని బాగా మెత్తన చేసి దాన్ని ప్రెస్ చేసి ఆ సారె మీద పెట్టి గిరగిరా తిప్పుతుంటాడు. పిల్లలు, కింద కాలు దగ్గర ఒక బటన్ ఉంటుంది, అలాగే పైన 2 చేతులతో ఆ క్లేని గట్టిగా హోల్డ్ చేస్తూ జాగ్రత్తగా దానికి ఒక షేప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. క్లేతో ఎప్పుడన్నా మీరు ఆడుకున్నారా? కొంతమంది అయితే క్లేతో లడ్డూస్ చేస్తారు, కొంతమంది ప్లేట్స్ చేస్తారు, కొంతమంది క్లేని తీసుకొని ర్యాబిట్ బొమ్మని, ఫ్లవర్ అని, ఇంకా రకరకాల షేప్స్ చేస్తుంటారు కదా. అయితే పిల్లలు, అది షేప్ అయిపోయిన తర్వాత మనం అనుకున్న షేప్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మరి అలాగే కుమ్మరివాడు కూడా ఆ 2 చేతులతో ఆ పాటరీ వీల్ మీద ఉన్న ఆ మట్టి ముద్దను తీసుకొని మనసులో అనుకుంటాడు, నేను దీన్ని మంచి కుండగా చేద్దామని అనుకుంటాడు కదా. అలాగే ఇర్మియా అంకుల్ అక్కడికి వెళ్ళి నిలబడి చూస్తుంటే కుమ్మరివాడు మట్టి ముద్దను తీసుకొని ఒక మంచి ప్లాన్తో నేను దీన్ని ఒక బెస్ట్ వెజల్గా తయారు చేయాలి అని అనుకుంటున్నానని చక్కగా దాన్ని తీసుకొని చాలా బ్యూటిఫుల్గా తయారు చేద్దామని అనుకున్నాడు. పిల్లలు, అలా తయారు చేస్తుంటే చక్కగా మట్టి ముద్ద ఒక మంచి కుండగా అయిపోతుంది. ఇంకా అయిపోయింది, చాలా వరకు వచ్చేసింది. అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చిన్న ముద్ద ఎంత పెద్ద కుండ అయిపోయింది అని అనుకుంటూ కుమ్మరివాడు దాన్ని తీసుకొని చక్కగా కాల్చి మంచిగా వాడుకుంటాను దీన్ని అని అలాగా ఆ మట్టి కుండను తీసుకొచ్చి ఇక్కడ పెడదామనేసరికి పిల్లలు కుండ ఇరిగిపోయింది. అయ్యా, మీకు ఎప్పుడన్నా ఇలా జరిగిందా? కష్టపడి మొత్తం చేశాక లాస్ట్కి అంతా పాడైపోయింది అనుకో, ఎంత ఏడుపు వస్తుందో కదా. మీరేమో కష్టపడి హోంవర్క్ అంతా చేస్తుంటారు, ఈ లోపల మీ చిన్న చెల్లో చిన్న తమ్ముడు వచ్చి పేపర్ చింపేశారనుకో, ఇంకా మీకు కోపం వస్తుంది. మమ్మీ, చెల్లి చూడు నా పేపర్ అంతా చింపేసింది మమ్మీ అని కొంతమంది ఏడుస్తారు. మీరు చాలా కష్టపడి
బిల్డింగ్ బ్లాక్స్తో మంచిగా కడితే మీ తమ్ముడు వచ్చి ఒక్క తన్నాడు అనుకోండి, ఇంకంతే, మమ్మీ తమ్ముడు మొత్తం పడేశాడు మమ్మీ, ఎంత కష్టపడి కట్టానో తెలుసా అని చాలామంది పిల్లలు తమ్ముడి మీద చెల్లి మీద పడి ఏడుస్తూ ఉంటారు కదా. నిజమే, ఇంతసేపు కష్టపడి కట్టిందంతా ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని అలా పడేశారనుకోండి, ఎంత బాధేస్తుందో కదా. మరి పిల్లలు ఇర్మి అంకుల్ చూస్తుండగా కుమ్మరివాడు ఒక మంచి కుండను చేయాలని ప్లాన్ చేసి చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ షేప్ వచ్చిన తర్వాత ఇంకా దీన్ని కాల్చి గట్టిగా చేస్తే చాలు, ఇంకా దీన్ని వాడుకోవచ్చని లాస్ట్ స్టెప్పులో అలా పక్కన పెట్టాడంతే, మొత్తం విరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలే. దాని వైపు చూశాడు. ఇంత అందంగా చేశాను చూసావా, నా సార మీద ఉన్నంతసేపు బాగున్నావు, పక్కన పెట్టేసరికి విరిగిపోయావు అని చెప్పి ఆ విరిగిపోయిన కుండను చూసినప్పుడు కుమ్మరివానికి జాలేసింది. పిల్లలు వెంటనే అనుకున్నాడు, దీన్ని ఇలాగే వదిలేస్తే ఇంకా అది యూజ్లెస్గా ఉండిపోతుంది, ఖచ్చితంగా దీన్ని తీసుకొని నేను దీన్ని మార్చాలి అని ఆశపడుతున్నానని కుమ్మరివాడు తన చేతులతో విరిగిపోయిన కుండను తీసుకొని మళ్ళీ సారె మీద పెట్టాడు. పిల్లలు ఎంత గ్రేటో కదా. ఇంత పెద్ద కుండను చేయాలని అనుకున్నా, ఇది విరిగిపోయిన దాన్ని వదిలేస్తే యూజ్లెస్గా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకొని ఈసారి ఇంకొక షేప్ చేస్తాను అని చెప్పి మరొక కుండను తయారు చేస్తాడు. పిల్లలు ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఎస్, ఇర్మియా అంకుల్ చూస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, చూసావు కదా ఇర్మియా, విరిగిపోయారు కదా, ఇంక నేను వీరిని వాడుకోను, వీళ్ళు నాకు వద్దు అని దేవుడైన నేను మిమ్మల్ని వదిలేసాను. మీరు గనుక నా మాట వింటే మళ్ళీ నా చేతుల్లోకి రావడానికి మీరు రెడీ అయితే మిమ్మల్ని తీసుకొని మళ్ళీ వాడుకుంటాను, విరిగిపోయినా పర్వాలేదు, మరొక పాత్రగా నేను మార్చుకుంటాను, ఐఎమ్ రెడీ టు యూజ్ యూ అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. పిల్లలు నిజమే కదా, చెల్లి తమ్ముడు కుమ్మరివాడు విరిగిపోయిన దాన్ని తీసి మరొక పాత్రను చేసినట్లు ఎన్నోసార్లు మనం కూడా ఒబీడియన్స్ విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటాం. మమ్మీ డాడీ మనల్ని ఒక్కలాగా చూడాలని అనుకుంటారు. మా పాప ఎలా ఉండాలంటే, మా బాబు ఎలా ఉండాలంటే అందరూ చూసి సూపర్ అండి మీ పిల్లలు అని అనుకోవాలి అని అనుకుంటారు. కానీ చాలామంది పిల్లలు మమ్మీ డాడీ ఎలా ఆశపడుతున్నారో కంప్లీట్ ఆపోజిట్గా ఉంటారు. ఒబీడియంట్ చైల్డ్గా ఉండాలని పేరెంట్స్ ఆశపడితే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా డిజొబీడియంట్గా ఉంటారు. ఏమి చెప్పినా నా పిల్లలు చక్కగా లోబడి సంతోషంగా చేయాలంటే తిట్టుకుంటూ గునుక్కుంటూ సనుక్కుంటూ చేస్తారు. ఇలాంటి పిల్లల్ని బట్టి మమ్మీ డాడీ ఎంత డిసప్పాయింట్ అయినా నా పిల్లల్ని నేను కాకపోతే ఎవరు ప్రేమిస్తారని మీ మమ్మీ డాడీయే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. మనం అందరం పర్ఫెక్ట్ కాకపోయినా ఆ విరిగిపోయిన కుండ మళ్ళీ కుమ్మరివాని చేతుల్లోకి వచ్చినట్లుగా మరి మన పేరెంట్స్ చేతుల్లోకి మనం రాగలిగితే చెల్లి తమ్ముడు మరొక అవకాశాన్ని మీ మమ్మీ డాడీ మీకు మళ్ళీ ఇస్తారు. ఒక్కసారి చెడ్డ పని చేసినంత మాత్రాన నా కూతురుతో నాకు సంబంధం లేదు అని ఏ తల్లిదండ్రులు విడిచిపెట్టారు. అలాగే ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన నీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి అన్నంత మాత్రాన ఏ టీచర్ కూడా నువ్వు నాకొద్దు, నా క్లాస్లో నుంచి వెళ్ళిపో, నీకు నాకు సంబంధం లేదు అని అనరు. కానీ ఒకసారి ఫెయిల్ అయినా కమాన్ యూ కెన్ డూ ఇట్ బెటర్, మళ్ళీ ట్రై చేయి, ట్రై అగైన్, ట్రై వన్స్ అగైన్ అని చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ టీచర్స్కు థ్యాంక్ఫుల్గా ఉండాలి కదా. కొన్నిసార్లు టీచర్ చెప్పిన హోంవర్క్ చేయకపోయినా, అసైన్మెంట్స్ చేయకపోయినా, మార్క్స్ సరిగా రాకపోయినా, కొన్నిసార్లు మనం సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయినా అలాగని టీచర్స్ మనసులో పెట్టుకొని మనల్ని బాధ పెట్టరు కదా. ఇంకా ప్రేమిస్తూ ఇంకా ఫ్రెండ్లీగా ఉంటూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే టీచర్స్ ఒకవేళ మీకుంటే తప్పకుండా అలాంటి టీచర్స్ని బట్టి ఏసైకు థ్యాంక్స్ చెప్పండి, అలాగే మీ టీచర్కి కూడా థ్యాంక్స్ చెప్పండి. ఓకేనా పిల్లలు? ఇందాక మనం చూసాం జాస్మిన్ టీచర్ ఎంకరేజ్మెంట్ వల్ల శామీ ఎంత గొప్పవాడయ్యాడో కదా. అలాగే ఇర్మియా అంకుల్ చూస్తుండగా కుమ్మరివాణి చేతుల్లో నుంచి విరిగిపోయిన కుండ మరి ఒక శ్రేష్టమైన పాత్రగా మార్చబడినట్లు మనం ఎన్నోసార్లు ఫెయిల్ అవుతున్నా దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టకుండా మరొక అవకాశాన్ని ఇస్తూ మళ్ళీ మనం లోబడితే మళ్ళీ మనల్ని తన చేతుల్లోకి తీసుకొని ఒక బ్యూటిఫుల్ వెజల్గా దేవుడు మనల్ని చేయాలని ఆశపడుతున్నాడు. శామీ టీచర్ మాటకు లోబడినట్లుగా విరిగిపోయిన కుండ
కుమ్మరివానికి లోబడినట్లుగా చెల్లి తమ్ముడు నువ్వు కూడా దేవునికి లోబడతావా? దేవుని జీవితాన్ని మళ్ళీ తన చేతుల్లోకి తీసుకొని బెస్ట్ పర్సన్గా దేవుడు నిన్ను మారుస్తాడు. ఓకేనా? మరి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. యేసయ్య, మీ చేతుల్లోకి మేము వస్తున్నాం. మేము ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాం. ఒబీడియన్స్ విషయంలో, పరిశుద్ధంగా జీవించే విషయంలో, ఇతరులను ప్రేమించి క్షమించే విషయంలో మేము ఓడిపోయాం ప్రభువా. కానీ మీ చేతుల్లోకి వస్తున్నాం. మమ్మల్ని నీకు ఇష్టమైన పాత్రలుగా మార్చి మా జీవితాలను దీవించి బెస్ట్గా చేయమని ప్రార్థిస్తున్నాం. మా లైఫ్స్ బెటర్గా ఉండటానికి మాకిచ్చిన మంచి టీచర్స్ని బట్టి, మంచి పేరెంట్స్ని బట్టి, మంచి సండే స్కూల్ టీచర్స్ని బట్టి నిండు హృదయంతో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? కీర్తనలు 34:18. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. మరోసారి నేర్చుకుందామా? కీర్తనలు 34:18. సామ్స్ 34:18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. కీర్తనలు 34:18. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ఏ వర్డ్ శామీకి రాయడం రాలేదు? శామీ ఇంప్రూవ్ అవ్వటానికి కారణం ఎవరు? దేవుడు ఇర్మియా ప్రవక్తని ఎక్కడికి వెళ్ళమన్నాడు? విరిగిపోయిన కుండను కుమ్మరివాడు ఏం చేశాడు? బ్యూటిఫుల్గా మారాలి అంటే ఎవరి మాటకు లోబడాలి?